హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో పెళ్లి వ్లాగ్ మళ్ళీ ఈరోజు ఒకటి షేర్ చేయబోతున్నాను. సో అరుంధతి నక్షత్రం నుంచి వీడియో అయితే మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడైతే ఇక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పిలుచుకొని బయట అరుంధతి నక్షత్రం చూపించడానికి పంతుల్ని తీసుకొని మేళతాళాలతో బయటకైతే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి పైన ఉంటుందన్నమాట మేము తీసుకున్నటువంటి కళ్యాణ మండపం. సో కిందికి స్టెప్స్ దిగుతూ వెళ్ళాలి. అండ్ లిఫ్ట్ కూడా ఉంది, బట్ మేము లిఫ్ట్ అయితే యూజ్ చేయలేదు. తన్వి తల్లి అయితే హాఫ్ శారీలో చాలా అందంగా కనిపించింది. బుట్ట బొమ్మలా ఉంది కదా. సో మా చిన్నారి పెళ్లి కూతురు పెట్టుకైనటువంటి కుచ్చులు బంగారం కుచ్చులు అండి బాబోయ్. వాళ్ళ నానమ్మ ప్రేమతో చేపించింది. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట వచ్చేసి ఇక్కడ ఏదో పూజ అయితే చేపించి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నాడు. సో ఫైనల్గా అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. చాలా కామెంట్స్ అయితే చేస్తూనే ఉంటారు. అరుంధతి నక్షత్రం కనిపించింది అంటే లేదు 60 లక్షల అప్పు కనిపించిందని ఇలా ఏవేవో కామెంట్స్ అయితే చేస్తూనే ఉంటారు. సో అలా కామెంట్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ అయ్య అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే అది చాలా పవిత్రమైనది, అలా చెప్పకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత అందరినీ పైకైతే వచ్చేసాం. ఇక్కడ వాళ్ళ అన్నలు అందరూ తింటున్నారని చెప్పేసి తులసి కూడా వచ్చి వాళ్ళ అన్నలతో జాయిన్ అయ్యి అన్నతో తినిపించుకుంటుంది అనమాట. సో ఈ స్వీట్ మెమరీ ఫొటోస్లో ఉందనుకోండి డిలీట్ చేస్తాం, అందుకే నేను గుర్తుండాలని ఇక్కడ క్యాప్చర్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మామ అలాగే మా అక్క అనమాట. అంటే మా అమ్మకు చిన్నమ్మ కొడుకు అనమాట. సో మా అయ్య సైడ్ బంధువులు అనమాట. సో కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఫొటోస్ అయితే దిగాము. ఆ తర్వాత వచ్చేసి అందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో. సో మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము. నా మీద ఉన్నది మొత్తం కూడా గోల్డ్ నాకు అప్పగించేశారు. నేనైతే మీద పెట్టుకొని అయితే కూర్చున్నాను. ఫైనల్గా అందరం ఫొటోస్ అయితే దిగాం. అలాగే ముగ్గురు బిడ్డల్ని పెట్టుకొని పిన్ని కూడా తీసింది. ఇంకా పెద్దలు ఇద్దరు మా అమ్మ నాన్న చూడండి ఎంత బాగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఉన్నారు. సో ఈ స్వీట్ మెమరీ కూడా ఇలాగే గుర్తుండిపోవాలి. లైఫ్ లాంగ్ ఈ మెమరీ చూసినప్పుడల్లా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోని కూడా క్యాప్చర్ చేసేసాను. ఫైనల్గా ఫుడ్ సెక్షన్. సో అందరూ ఫుడ్ తినేసరికి 3 అయింది. అందరూ భోంచేసేసారు. మాదే లేట్. ఈ ఫోటోషూట్ అంటే చాలా టైం పడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరితో ఫొటోస్ దిగేసరికి 3 అయింది మధ్యాహ్నం. సో అందరూ తినేశారు. ఫైనల్గా ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే స్వీట్ తినిపిస్తున్నట్టు పెట్టారనమాట ఫొటోస్ కోసం ఇదంతా. సో నేనైతే వీడియోలో అయితే షూట్ చేసేసాను. అండ్ అలాగే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకుకి అయితే తినిపిస్తుంది. ఇక్కడ మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి భోజనాలు అయితే పెట్టేటప్పుడు అంతా పెళ్లి కొడుకు బ్యాచ్ అనమాట. పెళ్లి కూతురు బ్యాచ్లో నేను మా శ్రీలక్ష్మి మాత్రమే ఉన్నాము. ఎందుకంటే మా వాళ్ళ ఆకలికి తట్టుకోలేకపోయారు. అందరూ కూడా తినేశారు. అండ్ వీళ్ళందరూ కూడా తిన్నారు. జస్ట్ ఫొటోస్ కోసం అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారనమాట. ఇంకా పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మాత్రం ఆ ఫోటోలు దిగి బీభత్సంగా ఆ లైట్ వెలుతురులకి అన్నింటికీ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా నా ప్లేట్లో మాత్రమే ఫుల్గా ఉన్నాయి. అందరి ప్లేట్లలో తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందరూ తినేసి జస్ట్ ఫోటో కోసం మాత్రమే ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను నా ప్లేట్ చూపించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట. ఫైనలీ ఇది పెళ్ళి అయితే ఇలా జరిగింది. చాలా హ్యాపీగా అంతా కూడా బాగా జరిగింది. సో పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, భోజనాల తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్ళడం అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బామర్ది వచ్చేసి కాళ్ళు అయితే తాంబంలో పెట్టేసి కాళ్ళు మరి కడుగుతూ ఉన్నారనమాట. అబ్బాయి నీళ్ళు పోస్తున్నాడు, బాబాయ్ మాత్రం కాళ్ళు కడుగుతున్నారు. మొత్తానికైతే మంచి ఆహ్వానం అయితే పలుకుతున్నారనమాట. సో కాళ్ళు కడిగినంత మాత్రాన ఏం కాదు, కాళ్ళు కడిగిన తర్వాత వచ్చే కట్నం చాలా ఇంపార్టెంట్, మెయిన్ కదా. సో ఇక్కడ వచ్చేసి కట్నం గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట, బావమర్ది కట్నం గురించి. సో ఇక్కడ వచ్చేసి తర్వాత చెల్లెలకి కూడా ఇలా కాళ్ళు అయితే కడుగుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా అన్నయ్య కూడా మళ్ళీ తన ఫోన్లో స్వీట్ మెమరీగా ఉండాలని చెప్పేసి తను కూడా ఇక్కడ షూట్ చేస్తున్నాడు అనమాట. సో 2 ఫోన్లలోనూ వీడియోలు అయితే షూట్ చేస్తున్నాం. ఫైనల్లీ కాళ్ళు కడిగిన తర్వాత మరి డబ్బులు అయితే ఇవ్వలేదు, తర్వాత ఇస్తామన్నారు. చూద్దాం, తర్వాత ఇచ్చేంత వరకు వదలము. అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ స్టెప్ అయితే మన హౌస్లో అయితే అడుగు అయితే పెట్టేస్తున్నారు అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి మొదటి పెట్టిన అడుగు. సో ఇదంతా మేము చాలా హ్యాపీగా పెట్టుకున్నాం. ఓకే, వెల్కమ్. ఫైనల్గా దేవుడి గుడిలోకి అయితే తీసుకొచ్చేసారు. దేవుడి మందిరం చాలా చిన్నగా ఉంటుంది పిన్ని వాళ్ళ ఇంట్లో. ఇద్దరు పట్టి కూర్చొని
చేసేంత అయితే ఉండదన్నమాట, ఇరుకుటంగా ఉంటుంది. సో నిలబడైతే అలాగే అడ్జస్ట్ చేసి ముక్కారు. ఇంకేవైనా వ్రతాలు అలా చేయాలంటే బయట హాల్లోనే చేస్తూ ఉంటారనమాట. దేవుడి మందిరంలో ఒక్కరే కూర్చోడానికి ప్లేస్ ఉంది, ఇద్దరు కూర్చునేంత ప్లేస్ అయితే లేదు. సో కాబట్టి వెళ్ళి జస్ట్ అలా దేవుడికి నమస్కారం చేసేసుకొని బయటకు వచ్చారు. పాపం వల్ల మొహాలు చూసారా పీకిపోయాయి, ఫొటోస్ దిగి చాలా నీరసపడిపోయారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ వ్రతం అండి. సత్యనారాయణ వ్రతం కాబట్టి అక్క పీఠం కింద పసుపు పూసి పీఠంని అలంకరిస్తుంది. ఇంకొక అక్క వచ్చేసి పువ్వులు కొడుతుంది. మా తన్వితల్లి వచ్చేసి ఆట పెట్టేసింది. ఇంతలోపు మా అలంకరణ అయితే చేసేసింది సత్యనారాయణ వ్రతం పీఠానికైతే. సో ఇక్కడ వచ్చేసి రాను గెస్ట్లు అయితే వస్తూ ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా మా చిన్నాయన తరఫు బంధువులు అనమాట. ఇంకా బానునేమో చాలా బిజీగా ఏమో చేస్తూ ఉందన్నమాట వంటింట్లో అయితే. తను వంటలు బాగా చేస్తుంది, మాకు హెల్ప్ బాగా చేస్తుంది అనమాట. ఇంతలోపు గెస్ట్లు రానే వచ్చేసారు. పెళ్ళికొడుకు తరఫు వాళ్ళంతా కూడా వచ్చారు. అందరినీ కూర్చోబెట్టేసాం. ఫైనలీ వ్రతం కాడైతే కూర్చున్నారు. ఇవేంటో మీకు తెలుసా? కదంబ పూలు చూసింటారు చాలా మందికి తెలిసింది. చూడండి ఒరిజినల్ పువ్వు ఇట్లా ఉంటది. మేము ఇంత ముందుకు కదంబ పూలతో పూజ చేసినప్పుడు జస్ట్ ఎల్లో ఉన్నింది కదా, ఇప్పుడు చూసినారా ఇదంతా కూడా ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. ఇవి వచ్చేసి 4 ఫ్లవర్స్ బొత్త కూడా అట్లా 4 ఉన్నాయి చూడండి. సత్యనారాయణ స్వామి వ్రతానికి అని చెప్పేసి తెప్పించినాము. సూపర్ ఉన్నాయి కదా అసలు. అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు అంట ఇవి. ఎవరికైనా మీకు దొరికితే తప్పకుండా తెప్పించుకొని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా చెయ్యండి పూజ అయితే. సో నేనైతే కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా తెచ్చుకుంటా ఈ పూలు. వేరే చోట కూడా చూసిన 2-3 చోట్ల ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకొని నేనైతే పూజ చేస్తా. మీకు దొరికితే తప్పకుండా చేయండి, చాలా మంచిదండి ఇవి. ఇక్కడ కదంబ పూలు చూసిన తర్వాత కర్నూలులో కిమ్స్ హాస్పిటల్ లైన్ లో ఉన్నాయి చెట్లు, అక్కడికి వెళ్దామని చెప్పేసి వెంటనే పువ్వులు వేసేసి ఆ పూలను చూడగానే మళ్ళీ ఇప్పుడు కార్లో పిల్లల్ని తీసుకొని పోతున్నా పూలు తెంచిద్దామని. నాకు ఆ పూలతో 108 ఎప్పుడు చేయలేదు. అంటే నేను ఇది 3rd టైం కదా పూల పూజ చేస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు నేను ఆ పూలతో చేయలేదు. కనీసం ఒక్కసారైనా నేను ఆ పూలతో 108 పూలతో అమ్మవారికి శ్రావణ మాసంలో చేసుకోవాలని ఇష్టం. నాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇప్పుడైతే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంత ముందుకు వెళ్ళినప్పుడు చెట్లకు ఉన్నింది పూలు. ఇప్పుడు బాగా సీజన్ అనమాట, ఆ పూలల్లో నుంచి మొగ్గ వచ్చి మంచిగా కనిపించే సీజన్ కాబట్టి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఏమేమి పూలు తెంచుకొస్తామో, ఎన్ని పూలు తెంచుకొస్తాము అన్నది చూస్తూనే ఉండండి. చూపిస్తాను నేను మీకు, ఆ చెట్లను కూడా చూపిస్తా ఎంత బాగుంటాయో. మనకి ఓన్ హౌస్ ఉంది, మంచిగా గార్డెన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కదంబ చెట్టు అయితే ఉండాలి. కదంబ చెట్టు, పారిజాత చెట్టు, తర్వాత వచ్చేసి సంపెంగ చెట్టు, ఇవి కంపల్సరీ ఉండాలి. ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పూలు కాబట్టి ఈ పూల చెట్లు ఉంటే మనకి చాలా బాగుంటది అనమాట. నాకైతే ఇష్టము. నేనైతే నా ఓన్ హౌస్ కట్టుకున్నా అంటే ఖచ్చితంగా ఇవి అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకుంటా. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. చెట్లను చూపిస్తాను చూడండి ఎంత బాగుంటాయో. కదంబ పూల కోసం అని చెప్పేసి పిల్లల్ని 4 అయితే వేసుకొని వచ్చేసాను డ్రైవర్తో కలిపి. అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే నేను ఇంత బాగా ఉంటాయని నాకు తెలియదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే. ఫస్ట్లో వచ్చేసి నేను ఎల్లో కలర్వి తెచ్చి పూజ చేశాను, మీతో కూడా నేను షేర్ చేశాను. అలాగే ఉంటాయి అనుకున్నాను. తర్వాత వచ్చిన తర్వాత ఆ పూలను చూసి నేను మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు మేము తెంచుతున్న లాగున్నాయి. అయ్యో మనకి ఇలా లేవే అనుకున్నాం. అంటే మేము అన్ సీజన్లో వెళ్ళామన్నమాట. సీజన్ యాక్చువల్గా శ్రావణ మాసం. శ్రావణ మాసంలో కదంబ పూలు చాలా కాస్తాయి. చెట్లు అయితే పట్టకుండా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కర్నూలులో ఉండి కిమ్స్ హాస్పిటల్ మీకు దగ్గరలో ఉంటే కనుక ఆ లైన్ మొత్తం కదంబ చెట్లే ఉన్నాయి. ఎన్ని తెంచుకున్నా ఎవ్వరు ఏమీ అన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి కార్లు, ఆటోలు అవన్నీ కూడా చెట్ల కింద అడ్డం పెడుతూ ఉంటారు. సో కాబట్టి ఎవరు ఏమన్నారు. చాలా మందికి ఈ చెట్ల విలువ తెలియదు అనమాట. ఇవి పువ్వులు, ఇవి దేవుడికి పెడతారు అని చెప్పేసి. కొంతమంది అయితే ఇంతకు ముందుకు మేము వచ్చినప్పుడు ఈ పూలతో బాలలాగా పిల్లలు ఆడుకుంటుండ్రు అనమాట. సో తెలియదు కాబట్టి నా పిల్లలు మాత్రం నాకు ఈరోజు చాలా పువ్వులు అయితే కోసిచ్చేసారు. సో నేను అదే చెప్తున్నాను అనమాట. ఈ పుణ్యంలో సగం పుణ్యం అంతా నా పిల్లలకే పువ్వులు తెంచిచ్చినందుకు. చాలా కష్టపడి తెంచారండి. మా నాన్న అయితే ఎగిరెగిరి మరీ తెంచుతున్నాడు. ఇంకా 2 రోజులు ఉంటే పాపం హాస్టల్కి వస్తాడు. ఆ పువ్వులను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఈ పువ్వులు తెంచి ఇంటికి తీసుకెళ్లేసరికి కొంచెం వాడినట్టుగా అయిపోయాయి. యాక్చువల్గా ఇట్లా కాదనుకుంటా వీటిని కోసే పద్ధతి. మీరు కనుక వెళ్తే పూలు కోసుకోవడానికి చిన్నగా కొంచెం కొమ్మ ఉండేలాగా తెంచుకోండి. కొమ్మ అంటే మరి పెద్ద కొమ్మ కొయ్యకుండా జస్ట్ ఆ పువ్వు కాడికి కొంచెం వెనకల కొమ్మ ఉండేలాగా కోసుకోండి. అలా ఉంటే ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి కాబట్టి బహుశా పువ్వులు వాడిపోకుండా ఉంటాయి. నేను ఫస్ట్ వీడియోలో ఇంట్లో ఉన్నప్పుడు చూపించాను కదా, అలా అన్నమాట.
ఇవి మేము రౌండ్గా తెంచేసరికి ఒకదాని మీద ఒకటి పడి కొన్ని పువ్వులు అయితే మెత్తబడ్డాయి అనమాట. సో అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీలో ఎవరైనా తెచ్చుకునేటట్లయితే కనుక అట్లా చిన్నగా కొంచెం కొమ్మలు ఉండేలాగా చూసుకోండి. సో కొమ్మలు ఇలా వంచితే భలే ఈజీగా వంగుతాయి అండ్ అలాగే తొందరగా కూడా విరుగుతాయి అన్నమాట. చాలా మెత్తగా ఉన్నాయండి కొమ్మలైతే. చూసారా, మేము తెంచుతూ ఉన్నా ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు, అంటే వీటి గురించి తెలియదు కాబట్టి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు పూజ చేసుకోవాలి శ్రావణ మాసం అంటే, ఇంకా టైం అయితే ఉంది. సో రేపు వచ్చే శుక్రవారానికైనా సరే మీరు తెచ్చుకొని పూజ అయితే చేసుకోవచ్చు. తప్పకుండా తెచ్చుకోండి. లలితమ్మకి అలాగే శ్యామలమ్మకి పూలు చాలా అంటే చాలా ఇష్టం. కదంబవన వాసిని అంటారు కదా లలిత సహస్రనామంలో. సో అమ్మ ఈ చెట్ల కింద ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. సో కాబట్టి తప్పకుండా తెచ్చుకోండి. నేనైతే చాలా పువ్వులు తెచ్చుకున్నాను, అలాగే పూజ కూడా చేశాను. అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే పెడతాను. సో చూస్తూనే ఉండండి. మీకు ఈ చెట్లు కనుక తెలిస్తే ఎంతమందికి తెలుసు ఈ లైన్లో ఉండేది అన్నది కూడా తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఎందుకంటే నేను ఇది వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది నాకు కామెంట్స్ చేశారు, అలాగే మెసేజ్లు కూడా చేశారనమాట. సో ఇలా నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అక్క, పూలు ఎక్కడ దొరుకుతాయంటే నేను అడ్రస్ చెప్పాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో థ్యాంక్ యూ అక్క అని కూడా అన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను. మాతో పాటు మా నాన్న కూడా అయితే వచ్చేసాడనమాట. ఈ కొమ్మలో దండిగా ఉన్నాయి, ఇది కిందికి ఉంది, తెంచండ్రా అని చెప్పేసి అయితే నేను వాళ్ళకి పాపం ఎక్కడ కూర్చొని ఇవ్వట్లేదు అనమాట, ఉరుకులాడిస్తున్నాను. పిల్లలు మాత్రం కొమ్మలు తీసి కింది అని మాత్రం చాలా పువ్వులు అయితే తెంచారు. కదమ్మ పూలు చూసినారా ఎన్ని తెంచుకున్నామో మేము, అసలు అందరికి కలిపి తీసుకున్నా. నాకు 108 1 టైంలో దొరికేసినాయి. సో ఈ రకంతో కలిపితే నిన్న నేను చేసిన పువ్వులు ఈ దీంతో కలిపేసి నాకు 5 అయిపోయినట్టే రకాలు. ఇంకా ఉన్నాయి 29లో 5 తీసేస్తే ఎంత 24 ఉంటాయి. నాకు కొంచెం నాను 24 ఉంటాయి. సో ఫైనలీ కదంబ పూలు అయితే దొరికినాయి. ఎవరైనా కర్నూలులో ఉండి కదంబ పూలతో చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కిమ్స్ హాస్పిటల్ లైన్ లో మొత్తం అవే చెట్లు ఉన్నాయండి. మీరు ఎవరైనా వచ్చేటప్పుడు ఇట్లా మేము పిల్లల్ని తొలకొచ్చుకున్నాం కదా, అట్లా పిల్లల్ని తొలకొచ్చుకొని తెంచుకోండి. ఈ పువ్వులతో చేస్తే చాలా మంచిది. అమ్మ చాలా ప్రీతి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పువ్వులతో తెంచుకోండి. నేనైతే ఈ పువ్వులని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం కడిగి పెట్టుకుంటాము వాటికి అయితే, ఎందుకంటే ఒక 4-5 కింద ఉన్నాయి ఇందులో కలిసిపోయినాయి. సో నేను కడిగి పూజ అయితే చేసుకుంటా. సో మా కదంబ పూల వేట ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మీరు ఎంతమంది చేశారన్నది కూడా నాకు కామెంట్ చేయండి. పూలు చూపించున్నాను బాగా కదా, అసలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో. స్మెల్ వస్తుందా మీకు? నాకు జలుబు చేసింది, కొంచెం తక్కువ ఉంది. ఇదండి ఈరోజు ఈ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక